హలో, ఐఎమ్ డాక్టర్ మానస, ఫెర్టిలిటీ కన్సల్టెంట్. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్, వై డూ జెనెటికల్లీ అబ్నార్మల్ ఎంబ్రియోస్ ఫామ్. జెనెటికల్ అబ్నార్మాలిటీ ఉన్న ఎంబ్రియోస్ ఫామ్ అవడానికి గల కారణాలు ఏంటి? చాలామంది కపుల్స్లో ఎయిదర్ న్యాచురల్గా కన్సీవ్ అయినా లేదా ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయినా వాళ్ళు వైఫ్ హస్బెండ్ నార్మల్గానే ఉంటారు, బట్ వాళ్ళ పిల్లల్లో సమ్ జెనెటిక్ డిఫెక్ట్స్ అనేవి చూస్తూ ఉంటాం అనమాట. దీనికి ఎందుకు ఇట్లా వస్తుంది, దీనికి గల ప్రాబబుల్ రీజన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీంట్లో ఫస్ట్ రీజన్ ఏంటి అని అంటే ఏజ్ ఆఫ్ ద కపుల్. వైఫ్ ఏజ్ మోర్ దాన్ 35 లేదా హస్బెండ్ ఏజ్ మోర్ దాన్ 40 ఇట్లా ఉంది అన్నప్పుడు ఏంటంటే ఎగ్కి స్పర్మ్ యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. ఈ ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోయినప్పుడు అబ్నార్మల్ ఎంబ్రియోస్ అనేవి ఫామ్ అవుతాయి ఫెర్టిలైజేషన్ తర్వాత. సో దట్ ఫెర్టిలిటీ యొక్క సక్సెస్ రేట్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఒక రీజన్. అండ్ నెక్స్ట్ రీజన్ ఏంటి అని అంటే ఇన్హెరిటెడ్ జెనెటిక్ డిజార్డర్స్ ఏమన్నా ఉన్నట్లయితే ఫ్యామిలీలో, అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ తరపున కానీ లేదా హస్బెండ్ తరపు ఫ్యామిలీలో కానీ ఏదన్నా జెనెటిక్ డిజార్డర్ ఉంది, అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ నార్మల్గానే ఉంటారు, వీళ్ళు క్యారియర్స్ లాగా యాక్ట్ చేస్తారు. ముఖ్యంగా రెసిసివ్ జెనెటిక్ మ్యుటేషన్స్లో వీళ్ళల్లో ఏమవుతుందంటే పుట్టబోయే పిల్లల్లో ఒక 25% ఛాన్సెస్ వరకు జెనెటిక్ డిఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఇన్హెరిటెడ్ జెనెటిక్ డిజార్డర్స్. అండ్ థర్డ్ రీజన్ ఏంటి అని అంటే ర్యాండమ్ జెనెటిక్ ఎర్రర్స్. నార్మల్గా ఒక ఎగ్ అండ్ స్పర్మ్ ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. ఈ ఎంబ్రియో అనేది గ్రో అవ్వటానికి సమ్ సెల్ డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది. అంటే మైటోసిస్, మియోసిస్ ఇలా సమ్ సెల్ డివిజన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రాసెస్లో ఏమన్నా ఎర్రర్ జరిగినట్లయితే అబ్నార్మల్ క్రోమోజోమ్స్ ఫామ్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. దీనివల్ల ఎన్యూప్లాయిడ్ ఎంబ్రియోస్ అంటే అబ్నార్మల్ ఎంబ్రియోస్ అనేవి ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద రీజన్. అండ్ నెక్స్ట్ వన్, స్పర్మ్లో ఏమన్నా డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నట్లయితే దీనికి గల కారణాలు ఏంటి అంటే స్మోకింగ్ ఎక్కువగా ఉన్నా కానీ, ఆల్కహాల్ అలవాటు ఎక్కువగా ఉన్నా కానీ, లేదా ఒబీస్గా ఉన్న, వారకోసిల్ ఏమన్నా ఉన్నా కానీ ఆ స్పర్మ్ యొక్క డిఎన్ఏ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అటువంటి స్పర్మ్ నుంచి ఎంబ్రియో ఫామ్ అయినట్లయితే అబ్నార్మల్ ఎంబ్రియో వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ రీజన్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఏదైనా కెమికల్ ఎక్స్పోజర్ ఉన్నా కానీ, లేదా రేడియేషన్కి ఎక్స్పోజ్ అయినా కానీ, లేదా కొంతమంది క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో కీమోథెరపీ లాంటి డ్రగ్స్ అనేవి వాడుతూ ఉంటారు, వీటి వలన కానీ, లేదా ఏదైనా మెడికేషన్స్ వాడుతున్నప్పుడు యాంటీ డిప్రెసెంట్స్ లాంటి మెడికేషన్స్ వాడుతున్నప్పుడు కూడా ఈ ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల కూడా జెనెటికల్లీ అబ్నార్మల్ ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వన్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే పూర్ డైట్ ఉన్నా కానీ, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉన్నా కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా సెడెంటరీగా ఉండటం, వీటితో పాటు అదర్ స్మోకింగ్, ఆల్కహాల్, స్ట్రెస్ ఇలాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో దీనివల్ల కూడా జెనెటికల్లీ అబ్నార్మల్ ఎంబ్రియోస్ అనేవి ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకనే మన దగ్గరకు ఒక పేషెంట్, ఒక కపుల్ వచ్చినప్పుడు వాళ్ళకి డీటెయిల్ హిస్టరీ అనేది తీసుకుంటాం. అంటే ప్రీవియస్గా వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా జెనెటిక్ డిజార్డర్ ఉందా, లేదా ప్రీవియస్ చైల్డ్కి ఏమైనా జెనెటిక్ డిజార్డర్ ఉందా, లేదా హిస్టరీ ఆఫ్ అబార్షన్స్ ఏమైనా ఉన్నాయా, లేదా హిస్టరీ ఆఫ్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటిది ఏమైనా ఉందా, లేదా ఏమైనా మెడికేషన్స్ ఏమైనా వాడుతున్నారా, ఇలాంటి డీటెయిల్ హిస్టరీ అనేది తీసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తామన్నమాట. అయితే ఈ జెనెటికల్లీ అబ్నార్మల్ ఎంబ్రియోస్ ఫామ్ అయినప్పుడు ఐవీఎఫ్లో మనం ఏం చేస్తాము అని అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అని పీజీటీఎన్ టెస్ట్ అనేది చేస్తాము. ఈ టెస్ట్ ద్వారా ఏంటంటే నార్మల్ ఎంబ్రియోస్ని మనం డిటెక్ట్ చేసుకొని వాటిని ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ప్లాన్ చేస్తామన్నమాట. ఇలా చేసినట్లయితే నార్మల్ ఎంబ్రియోస్తో ఒక హెల్దీ ప్రెగ్నెన్సీని పొందవచ్చు అనమాట. థ్యాంక్ యూ.